మళ్ళీ అతి తెలివితేటలు ప్రదర్శించాలని చూశారో మిమ్మల్ని ఈ కుటుంబమే కాదు ఈ ఊరే మర్చిపోయేలా చేస్తాను. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ అక్క పెళ్లి చేయడం కోసమే. అన్నయ్య, నాకు డౌటు, ఆ అభిరామ్ ఇచ్చిన షాక్కి వదిన గారి మతి పోయిందా ఏంటి? అందుకే ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. మరిది గారు, సురేంద్ర అన్న దాంట్లో తప్పేముంది? ఇంతకాలానికి తన కలలు నిజం కాబోతుంటే ఏ ఆడపిల్లైనా చెడగొట్టుకుంటుందా? చెడగొట్టుకుంటుంది. చెడగొట్టుకునేలా నేను చేస్తాను. చూస్తూ ఉండండి. ఇందు తనంతట తానే ఈ పెళ్లి ఆపుతుంది. మీరే చూస్తారుగా. అమ్మా, ఇవేం చేస్తారు? మీ అక్క పెళ్లిలో చూసావుగా, మర్చిపోయావా? రేపు నీ పెళ్ళయ్యాక పుట్టింటి సారే అని చెప్పి ఊళ్ళో అందరికీ పంచిపెడతారు. ఈ పసుపు ఎంతమంది ముత్తైదువుల దగ్గరికి చేరితే నీ మాంగళ్యానికి అంత బలం అనేది నమ్మకం. ఏంటో అమ్మా, నాకేంటో అంత కొత్తగా వింతగా ఏదో భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? భయం అని కాదమ్మా, ఏదో ఆందోళన, ఏదో ఆనందం. ఏంటో అంతా కొత్తగా అనిపిస్తుంది. నిన్నటిదాకా బావా నేను ఒకే గదిలో ఉన్నాం, కలిసి తిరిగాం. కాని పెళ్ళనేసరికి బావ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ ప్రతి ఆడపిల్లకి పెళ్లికి ముందు అనిపించేవేనే. నీక్కూడా పెళ్లికి ముందు ఇలాగే అనిపించిందమ్మా? ఇంకా చాలా అనిపించేవే, అవన్నీ ఎందుకులే ఇప్పుడు. అలా అనకమ్మా, చాలా బావుంది. ఎందుకో బావతో పెళ్ళి అనుకున్నప్పటి నుండి అన్నీ అందంగానూ కొత్తగానూ ఉన్నాయి. ఇంత ఆనందం పెళ్ళైన తర్వాత కూడా ఉంటుంది అనుకుంటున్నాను. బావలాంటి మంచి వ్యక్తితో నా జీవితం చాలా బావుంటుంది. బావుండాలనే కదా ఇందు అందరూ కోరుకునేది. అవునిందు, గంపెడు ఆశతో గంపల కొద్దీ ఆస్తితో ప్రతి ఆడపిల్ల నీలాగే అత్తారింటికి వెళ్తుంది. కానీ అందులో ఎంతమంది బావుంటున్నారు? అందుకే కదే నాన్నగారెవర్నీ అత్తారింటికి పంపించకుండా ఇక్కడే ఉంచారు. చూడమ్మా, ఆనందం అత్తారింటికి పంపించుకుపోవడంలో, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవడంలోనూ ఉండదు. కట్టుకున్నవాడి ప్రేమలో ఉంటుంది. అతను తన మనసులో భార్యకిచ్చే స్థానంలో ఉంటుంది. అలా అయితే నా జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అవునక్క, బావంత మంచి మనిషిని నేనింతవరకు చూడలేదు. అదీ కాక బావకి నేనంటే ఎంతో ఇష్టం. నన్ను చాలా అభిమానంగా చూస్తాడు. ఇందు, భ్రమలో జీవితాలు నడవు. ఇష్టం వేరు, ప్రేమ వేరు, అభిమానం వేరు, అనురాగం వేరు. ఇవన్నీ భార్య అయిన క్షణం నుంచి నీకే అర్థమవుతాయి. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకర్థమైంది. ఇందు అభిరామ్తో ఎంతో సంతోషంగా ఉంటోంది. అభిరామ్ గారు ఎంతో పద్ధతి గల వ్యక్తి. తనంతట తానుగా ఒప్పుకుని ఈ పెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకి ఏ ఇబ్బంది ఉండదు. అర్థం కాలేదా అమ్మా? ఇందు, నువ్వొక్కసారి ఆలోచించు. అభిరామ్ నిన్ను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటున్నాడో. నువ్వు చచ్చిపోతావని డాక్టర్లంటే జాలిపడి బతికినంతకాలం
సంతోషంగా ఉంచాలని చేసుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ చనిపోతాను అంటే సరే అన్నాడు. అంటే రేపు ఎవరినన్నా మనసులో ఉంచుకొని నిన్ను కాదు అంటే? కానీ భూమి ఇప్పుడు లేదు కదరా. తను లేని లోటు భర్తీ చేసుకోవడానికి భూమి వస్తువు కాదమ్మా, భార్య. ఈ లోకంలో తను లేకపోయి ఉండొచ్చమ్మా, కానీ ఎప్పటికీ తను నా భార్య. రాగిణి, నీకింకేం పనిలేదా? అన్ని అపశకునాలే మాట్లాడతావు. వెళ్ళి చేతనైతే ఏదైనా పని చెయ్యి. కాదమ్మా, ఇంకా అభిరామ్ తన భార్యని మర్చిపోలేదు. రేపు పెళ్ళైనా మర్చిపోతాడని నమ్మకం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఇందు మాత్రం ఏం సుఖపడుతుంది? పెళ్లికి ఒప్పుకున్నాడు అంటే భూమిని మర్చిపోవాలన్న ఉద్దేశంతోనే కదా. అలా అని మనం అనుకుంటున్నాం, కానీ అతను చెప్పలేదు కదా. ఇందు, మరోసారి ఆలోచించు. ఇందో, నువ్వేం ఆలోచించకో. దానికి వేరే ఏం పనిలేదు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకో. భూమి, నీకెన్నిసార్లు చెప్పానో సాక్షులెత్తుకుందని? బావా, అవి నేనే ఉతికాను బావా. నీకెందుకిందు ఈ పనులని? పనివాడు చేస్తారు కదా. పల్లెటూళ్ళలో పనివాళ్లకి సాక్సులు ఎలా ఉతకాలో తెలీదు బావా. సర్లే. ఏంటలా ఉన్నారు? ఏముంది, ఊళ్ళో ఉన్న పంచాయతీలు విని విని మాకున్న ఆకలి చచ్చిపోయింది. ఊళ్ళో వాళ్ళు పంచాయతీల గురించి మీకెప్పటి నుంచి చెప్తున్నారు? ఈ మధ్య నుంచేలే. అభిరామ్ గారు పెళ్లి చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆ పెళ్లి చేయడంలో మావయ్య గారు బిజీగా ఉన్నారు. అందుకని. సర్లే, ఇంతకీ పంచాయతీ ఏంటో? నీ చిన్ననాటి స్నేహితురాలు సునీత లేదు? ఉంది ఉంది. ఆవిడ పుట్టింటికొచ్చేసిందంట. ఆడపిల్ల పుట్టింటికి రావడంలో ఆశ్చర్యం ఏముంది? మొగుడుతో వస్తే మీరన్నది కరెక్టే, కానీ మొగుణ్ణి వదిలేసి వస్తే? మొగుణ్ణి వదిలేసొచ్చిందా? అవును. అయ్యో, ఏమైంది పాపం? ఆస్తి అంతస్తు ఉంది, పిల్లాడు మంచివాడని రెండో పెళ్లి వాడికిచ్చి చేశారు. ఆ విషయం ఊరందరికీ తెలిసిందేగా. కాని పాపం ఆ మొగుడికి తెలియదు కదా. అయ్యో, కాస్త వివరంగా చెప్పండి. ఏముంది ఇందులో చెప్పడానికి? అతను మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నాడట. అతను 24 గంటలు ఆవిడ గురించే ఆలోచిస్తూ అసలు పెళ్ళాం వంకే చూడట్లేదట. పాపం సునీత అప్పటికే 6 నెలలు చూసి చూసి విసుకెత్తిపోయి ఇంటికొచ్చేసిందంట. అయ్యో పాపం, ఎంత పని చేసింది. మరేం చేస్తుంది? 24 గంటలు మొదటి భార్య గురించి ఊసే. ప్రతి విషయం ఫోటోలో ఉన్న ఆమెతో మాట్లాడటమే, ఎదురుగా ఉన్న భార్యను పట్టించుకోపోవడం. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల మాత్రం ఊరుకుంటుంది? అందుకే పుట్టింటికి వచ్చేసింది. ఆ కథ వినగానే నాకు మనసంతా చెడిపోయింది. మాకేం ఆకలి అవడం లేదు, కానీ
మీరు తినేసేయండి. పదన్నయ్య వెళదాం. ఇందు, ఏంటమ్మా ఇలా వచ్చావు? రాలేదక్క, ఇక్కడే ఉన్నాను. విన్నావా ఇందు సునీత గురించి? సునీత నీకు కూడా తెలుసు కదా. సునీత్ ఎవరు? అదే మర్చిపోయి ఉంటావు నువ్వు. మన చిన్ననాటి స్నేహితురాలు. పాపం మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చేసింది. నా ఆరాటం కూడా అదే ఇందు. ఇలా ఊళ్ళో కథలు కథలుగా నా చెల్లెల జీవితం కాకూడదని నా భయం. అంటే ఇందు అందరూ అలా ఉంటారని కాదు గాని ముందుగా విషయాలన్నీ కనుక్కొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది. జీవితంలో అన్నీ మనకి తెలిసినట్లే అనిపిస్తాయి. ముగ్గులోకి వస్తేనే కాని అసలు స్థితి అర్థం కాదు. కనుక నా మాట విని అభిరామ్తో అన్ని విషయాలు చర్చించి ఆ తర్వాత పెళ్లి గురించి నిర్ణయం తీసుకో. దూరమైన తరువాత రెండు మనసులు ఒక దేహమై బతుకుతున్నాం. ఈ భూమికి ఎన్నిసార్లైనా చెప్పు, కలర్ కర్చీఫ్స్ వద్దంటే వినదు. అదేంటి బావా, భూమి అక్కని తలుచుకుంటున్నా? ఆ కర్చీఫ్ పట్టింది ఇందు అక్క. అవును బావా, మాపుకు ఆగుతుందని నేనే కలర్ కర్చీఫ్ పెట్టాను. అక్క, నువ్వు ఇక్కడ కర్చీఫ్ పెడితే బావ భూమక్కని తలుచుకున్నాడు. ఏం బావా, భూమక్క అంతగా గుర్తొస్తుందా? గుర్తుకు రావడానికి భూమి జ్ఞాపకం కాదు, నా జీవితం. అసలు మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి. నా జీవితంలో ప్రతి క్షణం భూమితో పరిచయం ఉన్నదే. భూమి లేకుండా బహుశా నా దినచర్య లేదేమో. అలాంటప్పుడు ప్రతిదీ ఆమెతోనూ ముడిపడి ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో ఆమెను పైకి తలుచుకోవాల్సి వస్తుంది. అదేంటి బావా, అది గడిచిపోయిన జీవితం. ఇప్పుడు ఇందు అక్కని కదా తలుచుకోవాల్సింది. చెప్పాను కదా రాజీ, మనం మనసులో ఎవరినైనా తలుచుకోవాలి అంటే వారితో మన జీవితం వారు లేకుండా ఊహకందనంత కలిసిపోవాలి. అది భూమితో ఎప్పుడూ అయిపోయింది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం బహుశా మరొకరి వల్ల కాదేమో. అంటే ఇందు అక్క అంతలా కలిసిపోలేదంటావా? ఇంకా పెళ్లి కాలేదు కదా, చూద్దాం. ఏం లేదని కొట్టిపారేసినంత మాత్రాన
ఆలోచనలు తగ్గిపోతాయా ఇందు? అక్క తప్పులేదిందు, నువ్వు ఆలోచించేది ముమ్మాటికి కరెక్ట్. బావంటే నాకిష్టం, బావన్ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని ఆలోచిస్తున్నావే గాని ఇంతకాలం ఆ బావ మనసులో నువ్వేంటో ఆలోచించలేదు. అక్క పెళ్ళైన తర్వాత అభిరామ్ నీకు అతని మనసులో స్థానం ఇస్తాడా అని సందేహం. ఎవడు? నీకు అర్థం కాలేదా ఇందు? ఇన్ని రోజులు అతను నీతో కలిసి ఉన్నా, మనందరి మధ్యలో తిరుగుతున్నా, ఎప్పుడో పోయిన అతని భార్య అతని ఆలోచనల్లోంచి పోలేదు. ఇక తన మనసులోంచి పోతుంది అంటే అస్సలు నమ్మలేని విషయం. అంతదాకా ఎందుకు? అతని పర్సులోంచి ఆమె ఫోటో తీయగలవేమో చూడు. కుదరదు. నువ్వు నమ్మలేకపోతే రా, ఇందు చూపిస్తాను, రా. అమ్మా రాజు, ఏమ్మా చదువుకుంటున్నావా? లేదక్కా, బియ్యంలో పురుగులున్నాయి, అమ్మేరమంటే ఏడుతున్నాను. చాలే, వేటకారం ఎక్కువైంది గాని నిన్నో ప్రశ్న అడగనా? అబ్బో, ఈవిడ ప్రశ్న కూడా ఇస్తుందన్నమాట. భర్త పక్కన ఎవరి ఫోటో ఉండాలి? భర్త పక్కన ఎవరి ఫోటో ఉండాలో కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ ఇంటికి పెద్ద కూతురువి. ఒసేయ్, నన్నేవి ఎగతాళి చేయనక్కర్లేదు. నువ్వు నీ ముదురు మాటలు చెప్పు, ఎవరి ఫోటో ఉండాలి? భార్య ఫోటో. మరి అభిబావ పక్కన ఎవరి ఫోటో ఉండాలి? ఇందు ఒక ఫోటో. అంటే పెళ్ళాక అక్క ఫోటో ఉంటుంది కదా? అంటే పెళ్లి కాకముందు అభి ఫోటో పక్కన ఇందు ఫోటో ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? అయితే ఈ ఫోటో తీసుకెళ్లి మీ బావ పర్సులో పెట్టు. ఏంటి ఇదేదో నన్నే ఇరికిచ్చేటట్టుగా ఉంది? అదేదో నువ్వే పెట్టి రావచ్చుగా. నాకు అలానే అనిపించింది, కానీ మీ అభిబావకి నేనంటే పడదుగా. అందుకే నువ్వు వెళ్ళి బావ పర్స్ తీసుకొని అందులో బావ ఫోటో పక్కనున్న ఫోటో తీసి ఈ ఫోటో పెట్టు. నువ్వంటే మీ అభిబావకి ఎంత ఇష్టమో. ఎవ్వరి మాట వినకపోయినా నీ మాట మాత్రం తప్పకుండా వింటాడు. అంతేకాదు, అలా చేస్తే ఇందు కూడా చాలా సంతోషిస్తుంది. అవునా? అయితే తప్పకుండా పెడతా. బావా, నీ పర్స్ ఒకసారి ఇవ్వు. ఎందుకు? ఇవ్వు బావా, పనుంది. ఏం డబ్బులు ఏమైనా కావాలా? నాకెందుకు బావా డబ్బులు? మరి దేనికి? ఇవ్వు బావా, చెప్తాను. ఏం చేస్తున్నావు రాజీ? ఏం లేదు బావా, నువ్వు అక్క దిగిన ఫోటో పెడుతున్నా. రాజీ, తీసుకో. అదేంటి బావా, నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నీ పక్కన మా అక్క ఫోటోనే కదా ఉండాలి, తన ఫోటో ఎందుకు? రాజీ, నీకు తెలుసు కదా తను నా భార్య. కానీ రేపు పెళ్ళైతే ఇందు అక్క
అందుకే కదా నీ భార్య. అయినా సరే ఈ ఫోటో తీయటానికి వీల్లేదు. కొంతమందిని జీవితంలో మర్చిపోలేం. అలాంటి వాళ్లలో భూమి ఒకరు. అందుకే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయకు. వెళ్ళు. చూసావా, కనీసం పర్స్లో పెట్టిన ఫోటో తీయడానికే అతను ఇష్టపడ్డం లేదు. మరి అతని మనసులోంచి భూమి ఎలా పోతుంది? నువ్వే ఆలోచించుకో ఇందు, సరేనా?